పాండురాజు ఆజ్ఞ ప్రకారము కుంతీదేవి వాయుదేవుణ్ణి పూజించింది. అతని దయవలన గర్భం దాల్చి 1 ఏడాది పూర్తి కాగానే సుతుడు సబస్వదం సమున సుస్థిరుడై ఉదయించినన్ మహాయతికృత జాతకర్ముడగు ఆతనికి ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడను నామము తానొనరించే దివ్యమాక్షతి శతశృంగ శైల నివసన్ముని సంఘము సంతసిల్లగన్. వాయుదేవుడి అంశతో మహాబలవంతుడైన కొడుకు పుట్టాడు. మహర్షులు అతనికి జాతక కర్మ చేశారు. అధిక బలపరాక్రమాల చేత ఉన్నతుడైన ఆ బాలుడికి శతశృంగ పర్వతం మీద నివసించే మహర్షులంతా సంతోషించేటట్లుగా ఆకాశవాణి భీమసేనుడు అని పేరు పెట్టింది. ఇక్కడ భీముడు పుట్టినరోజే హస్తినాపురంలో గాంధారీ ధృతరాష్ట్రులకు కలి అంశతో పెద్ద కొడుకుగా దుర్యోధనుడు పుట్టాడు. ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును క్రవ్యాధారవంబుల్ శివానాదంబుల్ మధగోక ఘూంకృతులు నానారాసబధ్వానముల్ భూదిక్కంపముగా చలంగే విగతాంబో భృన్నభో వీధియందు ఆదిత్యద్యుతి మాయగా కురిసెన్ ఉగ్రాశృంగ్ మహావర్షముల్. దుర్యోధనుడు పుట్టగానే క్రూర మృగాల అరుపులు, నక్కల కోతలు, మదించిన గుడ్లగోబల ఘూంకారాలు, నానా విధాలైన గాడిదల వాండ్రలు భూమి దిక్కులు కంపించే విధంగా చెలరేగిపోయాయి. ఆకాశంలో నీటిని ధరించిన మేఘాలు తొలగి సూర్యకాంతి మూసేటట్లుగా భయంకరమైన పెద్ద నెత్తుటి వానలు కురిశాయి. ఇవన్నీ లోకోపద్రవాన్ని సూచించే అపశకునాలే. పాండురాజు పెద్ద కొడుకు పుట్టినప్పుడు సర్వలోకానందకారకాలైన శుభశకునాలు కలిగాయి. ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు పుట్టినప్పుడు సర్వలోకారిష్టదాయకాలైన అపశకునాలు కలిగాయి. ఇవి భవిష్యత్తులో కురువంశంలో వాళ్ళిద్దరూ వరుసగా నిర్వహించే నిర్మాణాత్మక విధ్వంసకాత్మక పాత్రల ప్రవృత్తులను ధ్వనింపజేస్తున్నాయి. అంతేకాకుండా దుర్యోధనుడు పుట్టిన తరువాత ధృతరాష్ట్రుడికి వైశ్యకుల పత్ని వలన యుయుత్సుడు అనే కొడుకు పుట్టాడు. అంటే యుయుత్సుడి తండ్రి ధృతరాష్ట్రుడు. ఆ తరువాత గాంధారికి రోజుకొక్కడుగా దుశ్శాసనాదులు వరుసగా పుట్టారు. ఈ విధంగా గాంధారికి మొత్తం 9 కొడుకులు పుట్టారు. ఈ అన్నలందరికీ చెల్లెలిగా దుస్సల అనే కూతురు పుట్టింది. ఆమె వలన దౌహిత్రులు కలవాళ్లు పొందే పుణ్యలోకాన్ని కూడా పొందుతానని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. దౌహిత్రుడు అంటే కూతురి కొడుకు. ఆ తరువాత ధృతరాష్ట్రుడి దగ్గరికి భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు, పురోహితులు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ఠులు వచ్చి అతనితో అన్నారు, మన దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకునాలు పుట్టాయి. జ్ఞానులైన మహాత్ములు వాడు లోకజన నాశకుడని అంటున్నారు. కాబట్టి కులానికి లోకాలకి కీడు కలిగించే ఈ నీచుడైన దుర్యోధనుని వదిలేసి లోకాన్ని కులాన్ని రక్షించటం తగదా అని అన్నారు. అయితే ధృతరాష్ట్రుడు పుత్రమమకారంతో ఆ మాటలు వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు భీముడి శరీర దారుఢ్యానికి సంబంధించిన ఒక సంఘటనని తెలుసుకుందాం. భీముడు పుట్టిన 10వ రోజున దైవ దర్శనానికి బాలుణ్ణెత్తుకుని అందరూ దేవాలయానికి వెళ్తున్నారు. దారంతా రాళ్ళు రప్పలతో ఎత్తుపల్లాలతో ఉంది. ఇంతలో మాంసం కోసం పొంచి ఉన్న పులి ఒకటి భీమసేనుడిపైకి దూకింది. పాండురాజు వెంటనే ఆ పులిని తన వాడి అయిన బాణాలతో చంపి భీముణ్ణి, కుంతీదేవిని కాపాడాడు. ఇంతలో కుంతీదేవి భయంతో కంపిస్తూ ఉంటే చేతిలో ఉన్న పిల్లడు కాస్త జారి కింద పడ్డాడు. ఆ బాలుడు ఏ రాయి మీదైతే పడ్డాడో అంత పెద్ద కొండరాయి పగిలిపోయి పొడి పొడి అయిపోయింది. ఇంతా చేస్తే భీముడు 10 రోజుల పిల్లవాడు. భీమసేనుడు అంతటి బలశాలి. ధృతరాష్ట్రునికి గాంధారి వల్ల 100 మంది పుత్రులు పుట్టారని తెలుసుకొని పాండురాజు, కుంతీదేవి సంతోషించారు. పాండురాజు ముల్లోకాలని జయించే కొడుకు కావాలని దేవేంద్రుణ్ణి ధ్యానిస్తూ ఏకాగ్రచిత్తంతో తపస్సు ప్రారంభించాడు. అలాగే కుంతీదేవి కూడా 1 సంవత్సరం పాటు నిష్ఠగా వ్రతం చేసింది. ఒక రోజున దేవేంద్రుడు ప్రత్యక్షమై, ఓ పాండురాజా, నీ మనస్సులోని కోరిక నాకు తెలుసు. శత్రువులని నాశనం చేసేవాడు, బంధువులు స్నేహితులను సంతోషపెట్టేవాడు అయిన పుత్రుడు నీకు జన్మిస్తాడు అని పలికి అదృశ్యమయ్యాడు.
ఆ తర్వాత పాండురాజు కుంతీదేవితో, ఓ కుంతి, లోకంలో ఎన్ని సంపదలున్నా, ఎంత వైభవం ఉన్నా, ఎంతమంది పిల్లలున్నా తృప్తి పడేవాళ్ళు ఉండరు. నాకు నీ వల్ల ఎందరో కొడుకులను ధర్మ మార్గంలో పొందాలని ఉంది. దేవతలందరికీ దేవేంద్రుడే పెద్ద కదా, అతడే ముల్లోకాలకి ప్రభువు, ముల్లోకాలని రక్షించేవాడు అతడే. కాబట్టి దేవేంద్రుడి అనుగ్రహంతో అతనితో సమానమైనవాడు, ధర్మాత్ముడైనవాడు, అన్ని లోకాలను రక్షించడంలో సమర్థుడైనవాడు, నా వంశాన్ని వెలిగించేవాడు అయిన కొడుకుని కను అని అన్నాడు. అప్పుడు కుంతీదేవి ఇంతకు ముందులాగే దూర్వాసునిచ్చిన మంత్రాన్ని ధ్యానం చేసి ఇంద్రుణ్ణి ప్రార్థించింది. దేవేంద్రుడు ప్రత్యక్షమై, స్థిరమైన పౌరుషం కలవాడు, లోకంలోకెల్లా శ్రేష్ఠుడు, ప్రకాశించే తేజస్సు కలవాడు, వంశాన్ని నిలపేవాడు అయిన కుమారుడు దేవేంద్రుడి అంశతో ఉత్తర ఫల్గుని నక్షత్ర ప్రథమ పాదంలో జన్మించాడు.